హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా. ఇంక ఈ వీడియో వచ్చేసి సాదా బ్లౌజు ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇక ముందుగా అయితే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ పడతాయి కదండి, దానికి సంబంధించిన క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు, అలాగే షేప్ బెల్ట్లండి. ఇంకా దానికి ఈ ప్యాంటు బిట్టు క్లాత్ అనేది ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలా. ఓకే, ఇంక ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుందామండి కదండి. ఈ మార్కింగ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి. హెమ్మింగ్కి మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ కట్స్ అనేది పెట్టాక ఇంక ఈ కట్స్ కాడికి మనకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ముందుగా అయితే ఒక 1/2 ఇంచు కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ మడవకూడదండి, కొద్దిగా 1/2 ఇంచ్ అనేది మనకి 1/2 ఇంచుకి కూడా కొంచెం తక్కువగా మడిచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టుకున్న కాడికి మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి. ఈ 1 ఇంచ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్కి ఈ విధంగా గోరుతోటి ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఫోల్డింగ్ అనేది పడిపోతుందండి. నేనైతే స్టిచ్చింగే వేస్తున్నానండి. ఓకే, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక షోల్డర్ కాడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలా. అలాగే నిలువు వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా. సేమ్ అదేవిధంగా రెండో పక్క కూడా షోల్డర్ కాడ ఫోల్డింగ్ చేసుకొని కింద సైడ్ 1/2 ఇంచు, అలాగే నిలువు వచ్చేసి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ చూసారా. ఇంక మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకుందామండి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని మనకి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. నేను ఇప్పుడైతే రాంగ్ సైడ్ పెట్టాను. మళ్ళీ మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకి రైట్ సైడ్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి. రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి. 1/2 ఇంచు తోటి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇంకా చుట్టూతో ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. చూసారా, మనకు రెడీ అయిందిగా. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. మళ్ళీ ఇంకా 1/2 ఇంచు తోటి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. హెచ్ కప్పులు అనేవి కట్ చేసుకుందామండి. మనకి షేప్ బెల్ట్లు అయితే రెడీ అయినాయి కదండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. కూడా షోల్డర్ పార్ట్ ఈ విధంగా సెంటర్ చూసి పట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా నీట్గా వస్తాయి. మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, ఈ కట్స్ ప్రకారంగానే మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. వచ్చేసి 1 ఇంచ్ అండి. అలాగే మనకి నిలువ వచ్చేసి 2.5. ఇదిగో చూసారా, 2.5కి ఖచ్చితంగా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఓకే, ఇంకా ఆ విధంగా మీకు ఆది బ్లౌజులను బట్టి కూడా మీరు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. అన్నిటికీ ఒకేలాగా ఉండవండి. మనకి స్టిచ్చింగ్కి వచ్చే ఆది బ్లౌజ్ని బట్టి మనకి ఈ మార్కింగ్లు అనేవి వేసుకోవాలండి. ఓకే, ఇంకా నెక్స్ట్ అలాగే కాజా పట్టి వైపును కూడా అదేవిధంగా మార్కింగ్ అనేది వేసుకుందాము. కాజా పట్టి వైపున వచ్చేసి 3 ఇంచులు, అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు. ఈ చంక ఆమ్డౌన్ క్లాత్ వైపు ఈ విధంగా రెండు కూడా ఈ విధంగా సమానంగా ఉండాలండి. చూసారు, పై క్లాత్ కింద క్లాత్ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేస్తే సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు అనేది మార్కింగ్ వేసుకొని నిలువు ఒక 4.5. ఓకే, ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి. మనకి చివరిలోను అలాగే స్టార్టింగ్లోను రఫ్ అనేది లాగాలండి, లేకపోతే కుట్టు అనేది ఊడిపోతుంది. ఓకే, ఇది చూసారా మనకి
షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నెక్స్ట్ ఇది కూడా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. చూసారా 1 ఇంచు, ఈ 1 ఇంచ్ అనేది 1 ఇంచుకి నేను కట్స్ అనేది పెట్టాను కదండి. ఈ 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇంకా మిగతా క్లాత్కి సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనం కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారా మనకి రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయినాయండి. ఇంకా షేప్ బెల్ట్లు అతికించుకుందాము. ఇంకో స్టిచ్చింగ్ వేసుకుందామండి. షేప్ బెల్ట్ అనేది అతికించుకున్నాం కదండి. ఇంక ఇది వచ్చేసి మనకు బ్లౌజ్లోనే పీసు 1.5 ఇంచు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలండి. ఓకే, మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చివరికి రావాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలా. ఓకే, దీన్ని ఈ విధంగా మళ్ళీ రాంగ్ సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కింద సైడ్న షేప్ బెల్ట్ కాడ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా సైడ్ వైపున జాయింట్ వైపును కూడా ఈ విధంగా పోల్చుకొని మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి తెలుస్తుందండి. చూసారా, హెచ్చు తగ్గులు అనేవి లేవు. ఖచ్చితంగా మనకి ఫుట్ ద్వారా ఈ సైడ్ వైపున జాయింట్ కలిసి సరిపోయిందండి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఆల్రెడీ మనం మార్కింగ్కి కొలుచుకున్న దానికి సరిపోయిందండి. నెక్స్ట్ పట్టి వైపు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదండి. ఇంకోటి రెడీ చేసుకున్నాము. చూసారా, ఈ విధంగా రెండోది కూడా అతికించుకున్నామండి. మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేసుకుందాము. చూసారా, మనకి రెడీ అయిందండి. ఇది కాజా పట్టీ వైపున ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కట్ చేశాను కదండి. ఇది మనకి కాజా పట్టీకి సరిపోతుంది. చూసారా, ఇంక మనకి ఎక్స్ట్రా అనేది కొలుచుకొని అవసరం లేదండి. మనం 2.5 ఇంచే కట్ చేసుకుంటాం కాబట్టి నెక్ రౌండ్ ఈ క్లాత్ అనేది మనకి సరిపోతుందండి. ఓకే, ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం. పై వైపున ఒక ఎంచమ్మడిగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి. క్లాత్ ఉంది కదండి, దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, మనకు కాజా పట్టీ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది కూడా కొలుచుకుందామండి ఒకసారి. ఇది కూడా ఈ కాజా పట్టీ వదిలేసి కాజా పట్టీ కానించి ఈ విధంగా సైడ్ వైపు జాయింట్ పట్టీకి ఎంత ఉందో కొలుచుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే ఈ సైడ్ వైపు జాయింట్ పట్టీని కూడా కొలుచుకుందాము. చూసారా, సరిపోయిందండి. చూసారా, మనకు రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయ్యాయండి. ఓకే, పక్కన పెట్టేసుకుందాం వీటిని కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక ఈ హ్యాండ్స్ జాయింట్లు అనేవి స్టిచ్చింగ్ వేసుకుందాము. ఇది కూడా రెండోది కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి. చూసారా, ఇంకా హ్యాండ్స్కి జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా. ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్చింగ్ వేసుకున్నామో అలాగే హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి. ఓకే, ఒకటి రెడీ అయింది కదండి. అదేవిధంగా రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుందాం.
హ్యాండ్స్ కర్వ్ అనేది కట్ చేసుకుందామండి. చూసారా మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది నీట్గా వచ్చింది కదండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం, అలాగే మార్కింగ్ వేసుకుందామండి. హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది కదండి. ఇంకా వీటిని జాయింట్లు చేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్ట్లు షోల్డర్ కాడ జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా 2 రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలండి. అదేవిధంగా రెండోది కూడా షోల్డర్ కాడ జాయింట్ వేసుకోవాలా. చూసారా ఇంక రెడీ అయింది కదా. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నామండి. మనం ఖర్చు పెట్టుకొని మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలండి. అలాగే షోల్డర్ కాడ ఈ ఖర్చు అనేది మరి ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలాగా చూసుకోవాలండి. మనం హ్యాండ్స్కి షోల్డర్ కాడ ఖర్చు అనేది పెట్టాక ముందుగా స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి 2 వైపులో సమానంగా వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం ఉల్టా అనేది తిప్పేసుకొని మళ్ళీ ఈ షోల్డర్ కాడ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఒక కుట్టు అనేది వేసుకున్నామండి. ఇంకా రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుందాము. అంటే జాయింట్ చేసుకుందాం. ఈ ఖర్చు అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి ఉండేలాగా చూసుకొని ఈ షోల్డర్ కాడ నుంచి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుందాం. అదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి. మరో స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇంకా రెడీ అయినాయి కదండి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం ఒకసారి కొలుచుకొని మార్కింగ్ అనేది వేసుకుందామండి. అది బ్లౌజ్ తీసుకొని ఇంకా బ్యాక్ పార్ట్కి కూడా నడుము కొలత ఎంత ఉందనేది కొలుచుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఇంకా సైడ్ వైపున జాయింట్ అనేది వేసుకోవటమే. హ్యాండ్స్ కాడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము. ముందుగా హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలండి. చంక ఆమ్టోను ఈ షోల్డర్ కాడ నుంచి ఈ విధంగా అంటే లాగకుండా మనకి ఈ విధంగా ఎలా ఉందో అలా కొలుచుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మార్కింగ్ ప్రకారంగా కుట్టుకుందాము. ఇంకా అదేవిధంగా చివరిన ఒక కుట్టు అనేది వేసుకొని ఇక తర్వాత వరుసన 3 కుట్లు లేకపోతే 4 దాకా వేసుకుంటే మనకి ఇంక సైడ్ జాయింట్స్ అనేవి ఇచ్చుతగ్గులంటే కట్ చేసుకుందాం. ఇంకా రెండో వైపు కూడా ఇంకా హ్యాండ్స్ లూజ్ అనేది కొలుచుకొని ఇప్పుడు సైడ్ కుట్లు జాయింట్ అనేది వేసుకోవటమేనండి. అలాగే చంక ఆమ్ డౌను తీసేద్దామండి. తీసేసి ఇంకా చివరిగా ఒక కుట్టు అనేది వేసుకొని తర్వాత ఇక వరుస కుట్లు ఒక 3 లేకపోతే 4 అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా బ్లూ కట్ చేసుకుందాం. చూసారా మనకి సైడ్ వైపున ప్లస్ మార్కింగ్ అనేది కంపల్సరీగా వస్తుందండి. ఓకే ఇంకా చూసారా మనం వరుస కుట్లు అయితే వేసేసుకున్నాం కదండి. ఇంకా మనకి చూసారా మనకి బ్లౌజ్ రెడీ అయింది కదా. మెడపట్టి అనేది వేసుకుందామండి. నేను ఇంక ఈ బ్లౌజ్లో క్లాత్నే కట్ చేస్తున్నాను మెడపట్టి కోసం. ఓకే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదండి. ముందు ఈ చివరిలో హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకునే ప్రతి పీస్ కూడా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకి గ్యాస్ పట్టి అనేది నీట్గా వస్తుందండి. ఇది కూడా అలాగే హెచ్చు తగ్గులు అనేవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలా. అప్పుడు మనకు క్రాస్ అనేది నీట్గా వస్తుంది. ఓకే చూసారా
ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారు మనకి క్రాస్ పట్టీ అనేది కూడా రెడీ అయిందండి. ఓకే, ఇంక ఈ విధంగా ఉక్సు పట్టీ వైపు నుంచి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామండి మెడపట్టీలు. ఇంకా నెక్ రౌండ్ కాడ, ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కాడ, బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కాడ ఈ విధంగా కట్స్ అనేది ఇస్తే మనకి నెక్ రౌండ్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. కట్స్ పెట్టుకున్నాం కదా, క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం. మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అంచంపుడుగా ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారా మనకి అంత నీట్గా వచ్చేసిందో మన పట్టీ అనేది. ఎక్స్ట్రా బ్లౌజ్ ఉన్నా కూడా కట్ చేసుకున్నామండి. చూసారా జస్ట్ అనేది కట్ చేసుకున్నాక చూసారా మనకి ఇంకా సాదా బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.